కరోనా డబ్బులు అగ్గిపెట్టి మచ్చ డబ్బులు దెంగేసినావు అని అర్థమైపోయినది. సాహసం అనే చెప్పాలి. రక్తం కొక్కుకొని చేస్తున్నా కొడక నువ్వు రక్తం కొక్కుకొని చేస్తున్నా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఉమా కాదు బ్రో, రవితో ట్రావెల్. అరే 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 అవలప్పుక ఇచ్చాడు అని తిప్పు అని తిప్పు. నువ్వు నా మీద ఇంటర్వ్యూ చేసి నేనే తెలియదు అంటావు అవలప్పు కదవా, మళ్ళీ నాటకాలు తింటున్నావు. గురుగారు అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. అయితే అన్న ఇగో ఒకటి భార్గవ్ బ్రో, ఊగో అన్నాగన్నా అనుకో చెప్పింది విను. ఫర్దర్ గా నువ్వు అలా పిలవద్దు. గురువు గారు అంటే నాకు హరి హరి గుండెల మీద తన్నావు. అన్న రైతురే అంటే బాగున్నారు, పేద యూట్యూబర్ అన్న. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. అడుగుడు రుపుగా నువ్వు రైతురేంద్ర నీకు రెస్పెక్ట్ ఏంద్రా? అవులాగా నా ఫోటో ఎత్తుకొని నా బ్యాంక్ కొట్టారని చెప్పి. చూసారా సార్ డబుల్ యాక్షన్? గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువు గారు అని పిలుస్తాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మేనేజ్ చేయరా. చిన్న యూట్యూబర్లకు సపోర్ట్ చేస్తా అన్నావు కదన్నా. మరి నా వీడియోలు ఎన్ని చేసుకున్నా ఎర్రపోక నా వీడియోలు ఎన్ని చేసుకున్నాడు విజయ్ గౌడ్ గారు? మరి మాకేం తెలుసు, అప్పుడు 5,000 చూపించినావు అవులా గారు అనుకున్నా. ఇప్పుడు 2 లక్షలు అంటే బయ్యాస్ అన్ని 50 గారికి 1,00,000 వస్తుంది అట్లా వస్తుందండి. ఇవన్నీ మాట్లాడాలని నమ్మకన్నాను. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అమ్మాకి 100 హార్ట్లు ఇంత మాత్రం ఒక హోల్. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. మడ్డగుడు అన్న మేమంటే ఇష్టమా కాదా నీకు? పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. నువ్వెవడమో నాకు తెలియదు, నీకు మర్యాద తెలియదు నీకు. లాస్ట్ టైం అన్ని బీహారాల నుంచి నా ఫ్యాన్స్ వచ్చి కొట్టినారని చెప్పి రోడ్డు మీద తిరిగితే అంటే అది రామ్ ఒక 20 ఛానల్స్ ఇంటర్వ్యూ చేసి ఫేమస్ అయినాడు. మన ఫ్యామిలీ ఫోటో నాడు పూజ గదిలో ఎట్టుకోవాలరా, ఏమాత్రం విశ్వాసం ఉన్నా. ఫేమస్ అయినాక ఇప్పుడు గోల్డ్ చైన్ కొనుడు, అదంతా మందే. నాకు దుఃఖం వచ్చేస్తుంది నాన్న. ఏడు పాపుతావా? నా దుఃఖంతో పోల్చుకుంటే నీ దుఃఖం దుఃఖం అంటరా? చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. చేయాలి కదన్నా, మనం బతుకున్నామంటే ఏదో ఒకటి చేయాలి కదా. అవునా నిజమా? ఇది సెలబ్రిటీ కష్టాలు అంతే. నువ్వు ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయినావు, ఆ ఫేమ్ ను కాపాడుకోవడానికి నాన్న మడలు గుడుస్తున్నావు. గుడు నీతో ఇలాగే మాట్లాడాలి, నీతో మామూలుగా మాట్లాడితే కరెక్ట్ కాదు. నాకు అర్థమైపోయింది. అంతేగా అంతేగా. భారతదేశంలో ఉన్న వాళ్ళందరినీ ఫ్యాన్స్ అనుకున్నావా? గాళ్ళని పట్టుకొని నువ్వు భారతదేశం తిడతావా అన్న? నాకు ఎంత బాధ, నా మనోభావాలు ఎంత దెబ్బతినవచ్చు. నువ్వు చాలా మంచివాడురా, కాస్త ఆవేశం ఎక్కువ. యూట్యూబ్ ఉన్నంత వరకు నీ మనోభావాలు దెబ్బతింటాయి. యూట్యూబ్ లో డబ్బులు రావట్లేదంటే మనోభావాలు లేదు, మొట్టలేదు. నాకు ఎందుకు అంటావు? ఒకవేళ యూట్యూబ్ లో నుంచి మన పైసలు రాలేవు అనుకో, నీకు ఫోన్ చేస్తా. ఫోన్ చేసి అన్న ఒక 5 లక్షలు వేయని చెప్తా. వేస్తావా? ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ మన బ్యాంక్ బ్యాలెన్స్ 3 కోట్లకి వెళ్ళిందంటే ఆ కోట్లంతా ఏ చేసుకోండి ఈ చిన్న యూట్యూబర్లకి, మీకు అప్పుల్లో ఉన్నోళ్ళకి ఇవ్వడానికే. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ కాదు, మా అమ్మ కొనమంటుంది కాదు, మీకు ఇవ్వడానికి. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. అలా నేను పోతాను. నేను ఇదిగో ముక్కులో పొక్కులు గట్టా తినుకుంటూ కంటి పూసలన్నీ తినుకుంటూ రూపాయి పోగేసి జోబులో దాచుకుని మీకు ఇదాం గడ్డ. కమెంట్ పెట్టాను, ఏమని పెట్టాను తెలుసు కదా. అది నిన్నరా ఎరుపుకునా అని పెట్టినా.
ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? నేను ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రతి ఛానల్లో చెప్పిన ఎంసీఎన్ మీద కొట్లాడి సోలోగా పైకి వచ్చినోడు మన నాన్ వేసిన అని చెప్పిన. ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్, చిన్నపిల్లలరా మీరు, వెళ్ళిపో. 7 ఖండాలు తిరిగింది నేను, 7 వెంతలు చూపించింది ఆయన, రకరకాల పిక్చర్ల మీద ఆడుతుంది. నిన్ను ఎందుకు ఇంటర్వ్యూ చేశాను? నువ్వేం చేసినావు అన్నా? నువ్వు అట్లా అనొద్దన్నా. నీకైనా క్లారిటీ ఉందా? కాదు, నీకైనా క్లారిటీ ఉందా? నిన్ను ఎందుకు ఇంటర్వ్యూ చేశాను 22 న్యూస్ ఛానల్ అని? నీకేమైనా అర్థమైందా? చెప్తానా, నాకు టైం ఇస్తే చెప్తా. నువ్వు వాళ్ళని నిరుపుకులు చేసినావా, వాళ్ళు నిన్ను నిరుపుకులు చేసినావా? నీకే అర్థం అమ్మా. ఆడెవరో ఎక్కితే నన్నెందుకు, ఆడెవరికో బిడ్డ పుడితే నిన్ను ఇంటర్వ్యూ చేయడం ఏంది? అవును, ఫోకస్ లైట్లు జూమ్ కెమెరాలు, మళ్ళీ ఒక యాంకర్ టైం బొక్క, బైక్ బొక్క. నీ ఆదాయం చూస్తే యూట్యూబ్ లో నెలకు 5,000 ఉంటది. ఆ 5,000 ఛానల్లోని పిలిచి స్టూడియోకి పిలిచి ఇంటర్వ్యూ చేసి అసలు ఏం చేద్దామని నిన్ను 2 సంవత్సరాల నుంచి నువ్వు ఏవోవో చేసినావు, రోస్టింగ్ చేసినావు, గుంటలను గోకినావు, ఏవోవో చేసినావు. కంట్రోల్ ఎవరు చాలు, వాడి పాపాను వాడే పో, వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. ఎవరు ప్రపంచం గుర్తించలేదు, నిన్ను నువ్వు కొట్టించుకుంటే ప్రపంచం గుర్తించింది. నమస్కారం, చేసుకో.